తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి భయం అయితే వీడడం లేదు. గత కొన్నాళ్ళ నుంచి కూడా ఈ యొక్క పెద్ద పులి ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలోకి అయితే ప్రవేశించే సంగతి అందరూ కూడా తెలిసిందే. అలాగే తడోబా మహారాష్ట్ర ఈ యొక్క నేషనల్ పార్క్ ఏరియా నుంచి అయితే వచ్చినటువంటి పెద్ద పులి అలాగే మనకి రాజమండ్రి యొక్క పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ అందరినీ కూడా అడలెత్తిస్తూ ఆవులపై దాడి చేస్తూ తిరిగి ఈ రాజానగరం మీదుగా అలాగే మనకు ప్రధానంగా తొర్రేడు రాజానగరం మీదుగా అటువైపు మండపేటలో పట్టుబడి అలాగే ఈ యొక్క రాయవరం పంచాయతీ అక్కడైతే పట్టుబడినటువంటి పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో పులిని క్షేమంగా వైజాగ్ తీసుకువెళ్ళినటువంటి పులి మళ్ళీ దానిని ఆరోగ్య పరిస్థితులను కూడా పరిశీలించిన తర్వాత ఈ యొక్క పాపికొండల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో వదిలినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే పులి అది ఆ యొక్క ఫారెస్ట్ పాపికొండల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఉంటుందని కూడా అధికారులు అయితే అంచనా వేసినప్పటికీ ఆ పులి ప్రస్తుతం గత కొన్ని రోజుల నుంచి కూడా పోలవరం జిల్లా ఈ యొక్క ప్రాంతాల్లో తిరుగుతూ జనాన్ని భయపెడుతున్న సంగతి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో పులి ఎట్టకేలకు మళ్ళీ ఆ యొక్క ఏదైతే రంపచోడవరం నుంచి అటుగా మీదుగా బయలుదేరి ఇప్పుడు ప్రస్తుతం ఏలేశ్వరం నుంచి అటుగా వెళ్ళినటువంటి పులి ప్రస్తుతం కాకినాడ జిల్లాలోకి అయితే ప్రవేశించింది. కాకినాడ జిల్లాలో ప్రవేశించినటువంటి పెద్ద పులి ప్రస్తుతం ఈ శంఖవరం మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాలలో ప్రస్తుతం అయితే సంచరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ యొక్క గౌరంపేట ఏదైతే శంఖవరం మండలం గౌరంపేట పంచాయతీలో ఉన్నటువంటి రాజవరం అలాగే మాసంపల్లి గ్రామాల మధ్య ప్రస్తుతం పులి తిష్ట వేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడైతే ఫారెస్ట్ అధికారులతో పాటు మొత్తం రెస్క్యూ టీం కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. ఇక్కడ ప్రస్తుతం పులిని ఈ యొక్క సమీపంలోనే ఉందని ఒక దానికి అమర్చినటువంటి ఏదైతే రేడియో కాలర్ ద్వారా అమర్చినటువంటి దాని ద్వారా సిగ్నల్స్ కూడా మనకు ఉన్నటువంటి ప్రాంతాలు చూడవచ్చు. ఈ యొక్క సమీప ప్రాంతంలోనే పులి ఇక్కడ ఇప్పుడే ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు ఈ యొక్క ప్రాంతంలో మొత్తం గస్తీ కాస్తున్నారు. అలాగే గ్రామస్తులు కూడా ఈ యొక్క ప్రాంతంలో అయితే ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా సాయంత్రం అయితే మాత్రం ఎవరు కూడా బయటకు రావద్దని ఇప్పటికే అధికారులు చుట్టుపక్కల ఉన్నటువంటి అధికారులకు అయితే హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఇటువైపు వచ్చినటువంటి వాహనాలను దారి మళ్లింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ పెద్ద పులి ఏదైతే మన రాజవరం అలాగే మాసంపల్లి ప్రధానంగా ఈ గౌరంపేట పంచాయతీలో ఉన్నటువంటి ప్రాంతం మనం చూస్తున్నాం. ఇక్కడే ఈ సమీపంలో మనకు కనిపిస్తున్నటువంటి కొండ దిగువ ప్రాంతంలోనే 200-300 మీటర్ల దూరంలో పులి ప్రస్తుతం అక్కడ రెస్ట్ ఇప్పుడైతే అక్కడ రెస్ట్ తీసుకుంటున్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. అక్కడే ప్రస్తుతం పులి దాగి ఉంది. దానికోసం పట్టుకునేందుకు ఒక పక్కన అటవీ శాఖ అధికారులు అలాగే రెస్క్యూ బృందాలు ప్రత్యేక బృందాలు ఇప్పుడైతే రావడం జరిగింది. ర్యాపిడ్ రెస్పాన్స్ టీం కూడా అలాగే వెటనరీ డాక్టర్లతో పాటు ఇప్పుడు ప్రస్తుతం పులిని బంధించేందుకు కూడా ట్రాంక్లైజర్లతో గొడ్డలతో కూడా మొత్తం ఇంజెక్షన్ ఇచ్చేందుకు కూడా ఇక్కడైతే సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పాలి. మరో పక్కన ఇక్కడ చూడొచ్చు అటవీ శాఖ అధికారులు ఇక్కడ సమీపంలోనే ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ మొత్తం అందరూ కూడా దాన్ని పక్కన బోన్ను కూడా ఏర్పాటు చేశారు. బోనులో ఒక పశువును కూడా ఏర్పాటు చేసి దాన్ని బంధించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక్కడ స్థానికులు కూడా ఈ పులి ఇప్పుడు ఎటువైపు నుంచి వస్తుందని కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పులి ఏ ప్రాంతాల్లో తిరుగుతుంది? ఇక్కడ స్థానికులు ఎవరైనా చూసారా? మీరేమైనా చూసారా? అయితే పులిని పొద్దున్న 10:30 ప్రాంతంలో బౌరువాక మాసంపల్లి సరిహద్దుల్లో అక్కడ మన బౌరవక విఆర్ఓ గారు దొంగబాబు గారు అలాగే తాడువేలు లావరాజు గారు తర్వాత ఇంకా బౌరవక స్థానికులు ఒక 4 మేము ఒక 2 అక్కడ అటు ఇటు కూడా చూడడం జరిగింది. పులి కిందకి దాటి ఇటు నుంచి ఇలాగ మన మాసంపల్లి నుంచి రాజవరం వరకు రావడం జరిగింది. రాజవరానికి మాసంపల్లికి మధ్యలోనే ఉంది. ఆ విషయాన్ని మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి తెలియజేసిన తర్వాత వాళ్ళు స్పీడ్గా స్పందించి వెంటనే దానికి తగ్గట్టు పరికరాలు తీసుకొచ్చి దాన్ని ఎలాగైనా సరే ఇప్పుడు బోన్లోకి తీసుకురావాలనే ఆలోచనతో వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ పులిని ఎలాగైనా సరే పట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. మేమందరం కూడా స్థానికులుగా కూడా మేము కూడా వాళ్ళకి కొంత హెల్ప్ చేస్తున్నాం. అన్ని రకాలుగా కూడా వాళ్ళు కూడా ప్రతి విషయంలో కూడా అన్ని గ్రామాలకు కూడా తెలియపరిచి ఎక్కడైనా సరే బయటకు రాకుండా పశు సంక్షేమాన్ని కూడా చూసి పశువులందరినీ అన్నింటిని కూడా కాపాడని ఆలోచనతో ప్రతి చోట మైకులు అవి పెట్టించి ఎక్కడికక్కడికి డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రతి గ్రామంలో ఉంటూ వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి జాగ్రత్తలు చెప్పి వాళ్ళందరినీ కూడా ఒక ఒడ్డుకు చేర్చారు. ప్రస్తుతానికి అయితే పులిని పట్టుకునే ఉద్దేశంలో ఉన్నారు. పులిని అయితే మాత్రం కంపల్సరీగా పట్టుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే ఈ పులిని ఈ రోజు పట్టుకోకపోతే అది ఎటుపోతుందో కూడా తెలియదు. ఎందుకంటే ఈ రూట్ నుంచి కానీ ఇలా బయటకు వచ్చిందంటే శంఖవరం లేదంటే ఇలాగ అటవీ ప్రాంతాన్ని వదిలి విలేజ్ ప్రాంతాలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందువల్ల ప్రాణ నష్టం కూడా ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది. కానీ ఎక్కువ శాతం పులిని అయితే మాత్రం పట్టుకుంటారు. ఇప్పుడు పట్టుకొని ఏదో రకంగా దాన్ని ఎలాగ
ఎలాగైనా సరే దాన్ని ఎలాగైనా పట్టుకొని దాని మన ప్రజలందరూ కూడా ఊరట కలిగించాలని ఆలోచనతో ఇప్పుడు డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక ఆందోళనతో పనులు చేస్తూ ఉన్నారు. చూసారా మీరు పులిని ప్రత్యక్షంగా చూసారా? అంటే చూసాం. రోడ్డు 10:30 ప్రాంతంలో రోడ్డు అలా క్రాచ్ చేసి వెళ్ళింది. వెంటనే అది చూసాం తప్ప మనం ఫోటో తీసుకునే అంత అవకాశాలే లేవు. పుల్లి అలా అప్ప ప్రాంతం కాబట్టి దాన్ని దాటించి అలా వెంటనే కిందకి వెళ్ళిపోవడం జరిగింది. అది మన తొంట ప్రసాద్ గారు కొండపోడు నుంచి కిందకి దిగి కాలువలోకి వెళ్ళిపోయింది. కాలువ నుంచి అలాగే ఆ కాలువ అంటే కూడా వస్తుంటే చాలామంది స్థానికులు బట్టలు ఉతుకుతున్నారు. మాసంపల్లి నుంచి ఉన్న మహిళలు, వాళ్ళని కూడా మేము జాగ్రత్తలు చెప్పి డిపార్ట్మెంట్తో చెప్పించి వాళ్ళ పైకి తీసుకురావడం జరిగింది. అక్కడి నుంచి పులి అలా జారుకుంటూ ఈ 2 ప్రాంతాలకి మధ్యలోనే ఉంది. దాన్ని ఇప్పుడు పట్టుకోవడానికి ఎంత దూరంలో ఉంది మనకి? ఇప్పుడు కొండ ఉంది, ఒక 1/2 కిలోమీటర్లో ఉంది. పులి అయితే మాత్రం దూరంగా ఏమీ లేదు, ఈ ప్రాంతంలోనే ఉంది. తోలం మాణిక్యాలరావు గారు పొలం ప్రాంతంలో ఉందని కూడా మాకు చూసిన వాళ్ళు చెప్తున్నారు. పులి అయితే అక్కడికి వెళ్ళలేదు. మరి రైతులు ఎక్కువగా మరి ఇటువైపు ఏవే పంటలు పండిస్తుంటారు? అంటే వాళ్ళందరూ కూడా ప్రత్తి, ఇప్పుడైతే జీడి మామిడి, తర్వాత సర్వీసు, ఈ వ్యవసాయాలు ఎక్కువ వేస్తుంటారు. ఎందుకంటే ఇది మెట్ట ప్రాంతం కాబట్టి ఇక్కడ ఎక్కువ జీడి మామిడి సరుగుడు, తర్వాత ఈ ప్రత్తి తప్ప వేరే పంటలు పండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎక్కువ పంటలు కూరగాయల పంటలు అవి పండించిన కోతులు ఉండేవో, దానివల్ల పంట నష్టాలు జరుగుతున్నాయి కాబట్టి కోతులు పాడు చేస్తాయి. రైతులు అయితే మాత్రం లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే నిన్న తాడువైలో ప్రమాదం జరిగిన కాడి నుంచి కూడా అక్కడ దూడను ఎప్పుడైతే దాని మీద హఠాత్తుగా దాడి చేసిందో ఆ దాడికి అందరూ కూడా భయపడి ఈ పులి ఇటు రావడంతో ఈ మన ఉన్న డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పడంతో ఎవరు కూడా ఎక్కడికి వెళ్తలేదు. చాలామందికి ఎందుకంటే వేసవికాలం ఇప్పుడు జీడి తోటలో అందుబాటులోకి వచ్చే టైము, ఎందుకంటే పంట ఇప్పుడే తీస్తాం అందులోంచి. ఆ జీడి తోటలో కూడా వెళ్ళడానికి భయం వేస్తుంది. ఎందుకంటే జీడి తోటలకి మందు అది కొడతారు, పిక్క పీలు ఉంటుంది. ఆ పూతలకు మందు కొట్టుకోవడానికి వెళ్ళడానికి కూడా వెళ్ళొద్దని చెప్పేసి మొత్తం 4 రోడ్లు కూడా స్తంభింపజేస్తారు. అడ్డుగా కర్రలు వేసేసి మొత్తానికి కూడా ఎవరిని కూడా ఎక్కడికి వెళ్ళనెత్తలేదు. పశువులు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న పల్లెటూరు ప్రాంతం కాబట్టి మాది పశువులన్నీ గడిపి అక్కడ ఉంటాయి. ఎందుకంటే సేల్లో ఉంటుంటాయి. ఆ సేల్లో ఉండడం వల్ల ఏమైనా నైట్ ఏమైనా ప్రమాదం చేసి అట్ల మీద దాడి చేస్తున్న ఆలోచనతో ఊళ్ళో కూడా తీసుకురావడం జరిగింది. అన్నిటిని కూడా ఊళ్ళో తీసుకొచ్చారు. ప్రస్తుతానికి అయితే పశువులు కానీ మేకలు కానీ ఏమి కూడా ఎక్కడైతే మేకల దొడ్లు అయితే ఉంటాయో అందులో తీసుకొచ్చి జాగ్రత్త పెట్టారు. ప్రజలు కూడా అప్రమత్తంగానే ఉన్నారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అయితే మొత్తం కొత్తపల్లితో కలిపి 6 గ్రామాలు ఉన్నాయండి. గౌరింపేట, మాసంపల్లి, రాజవరం, గొంది, కొత్తపల్లి, జగన్నాథపురం 4 గ్రామాలు ఉన్నాయి. 5 గ్రామాలు ఉన్నాయి. ఈ 5 గ్రామాల నుంచి కూడా ప్రమాదం మాత్రం ఎక్కువ శాతం జరిగే ప్రమాదం ఈ రాజవరం, మాసంపల్లె జరుగుతుంది. ఎందుకంటే పులి 2 గ్రామాల మధ్యలోనే ఉంది. కానీ ఇటు నుంచి మాత్రం ఈ పులి మాత్రం ట్రేస్ చేసి ఇలా బయటకు కానీ వచ్చిందంటే ఎక్కువ శాతం విలేజ్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది తప్ప అడవిలోకి వెళ్ళే పని లేదు. ఎందుకంటే ఈ కొండలు దాటి ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసింది. ఎక్కువ శాతం ఇలా గొంతు మీద నుంచి వెళ్ళిపోతే మళ్ళీ అలాగా కొత్తూరు అటు సైడ్ వెళ్ళిపోయే అవకాశం ఉంది, కత్తిపూడి సైడ్ వెళ్ళిపోయే అవకాశం ఉంది పులి. కాబట్టి ఈరోజు మరి మన డిపార్ట్మెంటు సహాయంతో వాళ్ళు చేసే అనుకూలంగా వాళ్ళు పట్టిద్దామని అనుకుంటున్నారు. పట్టి దాన్ని ఎలాగైనా సరే ఇలా ఈ ప్రాణ నష్టం జరగకుండా కాపాడాలని ఆలోచనతో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మేము కూడా ఎంతో కొంత సహారం చేసి దాన్ని ఎలాగైనా సరే వాళ్ళు పట్టుకుంటే మాకు కూడా ఆనందమే. ఎందుకంటే చాలా పశువులు కానీ ఇంకా కొంత నష్టాన్ని మనకి లేకుండా చేస్తారు. చెప్పండి. అంటే ఇప్పుడు ఈ పులి మరి ఇలా ఈ ప్రాంతాల్లో తిరుగుతుంది, మరి మీకు ఎటువంటి భయాందోళన కలుగుతుంది? పులి అనగా అందరికీ భయంకరమే కదండి. ఏదైనా ప్రాణ నష్టం జరగద్దన్న భయంతో ప్రజలందరూ భయపడుతున్నారు. రోజు నిన్నటి నుంచి ఏ రైతు బయటికి చేలోకి వెళ్ళడానికి లేకుండా ఉంటుంది. పనులు కూడా చేసుకోలేకపోతున్నారు. ఎటు వెళ్ళినా సరే ఏమో ఎటు వస్తుందన్న భయంతో భయాందోళన ఉన్నారు మా గ్రామ ప్రజలంతా. త్వరగా పులిని పట్టుకుని మా ఊరి గ్రామ ప్రజలకి కొంచెం ఊరనిస్తారని ఆశిస్తాను. ఏంటి పులి భయం మరి ఎలా అనిపిస్తుంది? గ్రామం బయట తిరుగుతున్నారు జనాలు? లేదండి సార్, ఎందుకంటే నిన్న తాడుబాయి రాత్రి 7 గంటల సమయంలో లేకదోడ మీద అయితే గేదోడ మీద అటాక్ చేసిందంట. అప్పుడే మా డిపార్ట్మెంట్ అంటే ఈఆర్ఓ, సెక్రటరీ గారు వీళ్ళందరూ ఎక్కడికైనా మెసేజ్ లేటేశారు. పలానా దగ్గర పులి ఉంది, మన జగన్నాథపురం, మాసంపల్లి, గుంది, రాజవరం, గైరింపేట గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. ఇప్పుడు బౌరా కొండ మీదకి ఎక్కింది, అది ఖచ్చితంగా మీ గ్రామాల్లోకి రావచ్చు. పిల్లలకి మేకలు కానీ దూడలు కానీ ఉంటే మీరు అప్రమత్తంగా చూసుకోండి అని నిన్న మెసేజ్ పెట్టారండి. ఆ ప్రకారంగా అందరూ కూడా అప్రమత్తమై ఇప్పుడు ఇలా జాగ్రత్తగా ఉండవచ్చు.
ఇది చూస్తున్న మొత్తం గ్రామస్తులు అయితే పక్కన అధికారులు ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో రావడం జరిగింది. మనకి ఇక్కడ చూడొచ్చు కొన్ని వెహికల్స్ కూడా ఇక్కడ ఒక టీం కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగే ర్యాపిడ్ రెస్పాన్స్ రెస్క్యూ టీం కూడా ఇక్కడ దానికి సంబంధించిన వెహికల్ కూడా చూస్తున్నాం. అలాగే పులిని అలాగే అధికారులు దాన్ని బంధించేందుకు అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మరో పక్కన ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాలు ఏదైతే ఇప్పుడు శంఖవరం మండలంలో ఉన్నటువంటి గౌరీపేట పంచాయతీలో అలాగే మనకి ప్రధానంగా చూసుకుంటే రాజవరం మాంసంపల్లి మధ్య ప్రాంతాలలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే బౌరువాక కావచ్చు ఈ యొక్క ప్రాంతాలలో తిరుగుతూ అలాగే దారపల్లి మీదుగా బౌరువాక అయితే రావడం జరిగింది. అక్కడ ఒక గేదెపై దాడి చేసిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతంలో అయితే ఈ యొక్క మాసంపల్లి యొక్క ప్రాంతంలోనే పులి అయితే తిష్ట వేసి ఆ యొక్క ప్రాంతంలోనే నక్కి ఉందని కూడా అధికారులు అయితే అంచనా జరిగింది. అలాగే రాత్రికాల సమయంలో ప్రజలందరూ కూడా జాగ్రత్తలు వహించాలి, పశువులను కాపలా ఉంచుకోవాలి, ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 5 గ్రామాల ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కాకినాడ జిల్లాలో ప్రవేశించినటువంటి పెద్ద పులి అయితే ప్రస్తుతం శంఖవరం మండలంలో అయితే ప్రవేశించింది. శంఖవరం మండలంలో ఉన్నటువంటి గౌరంపేట పంచాయతీలో ఉన్నటువంటి ఇక్కడ రాజంపురం అలాగే మాంసంపల్లి ఈ యొక్క ప్రాంత మధ్య అయితే పులి ఉన్నట్టుగా అధికారులు అయితే ఒక స్పష్టతగా అయితే రావడం జరిగింది. అక్కడే బోన్ అయితే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే పులిని పట్టుకునేందుకు అన్ని విధాలు కూడా ప్రయత్నాలు పక్కన జరుగుతున్నప్పటికీ ఈ యొక్క శంఖవరం మండలం ఈ యొక్క పరిసర ప్రాంతాలలో గ్రామ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎక్కడికెక్కడ టామ్ చేసి అలాగే వాళ్ళైతే ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ ఏదైతే మాంసంపల్లి ఈ యొక్క రాజవరం ఏదైతే గ్రామం ఉందో మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఇక్కడ కొండలు చూడొచ్చు. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం మనం మొదటగా చూసినటువంటి ప్రాంతం చూసుకుంటే మనం వచ్చినటువంటి ప్రాంతం అక్కడ లైట్ వెలుగు ఉంటుంది. ఆ యొక్క కొండ ప్రాంతం నుంచి అటువైపు వెళ్తే మనం చెప్పుకున్నటువంటి ప్రాంతం అటు నుంచే ఏదైతే అక్కడ ఉన్నటువంటి బౌరాక నుంచి అటువైపుగా వచ్చి నిన్న సాయంత్రం ఆ గేదెపై దాడి చేసింది. అటు నుంచి వస్తూ ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతానికి అయితే పులిని చూసామని కొంతమంది చెప్తున్నారు. అటు నుంచి అక్కడ ఉన్నటువంటి కాలువ ఏదైతే ఉందో ఆ కాలువ ద్వారా ప్రస్తుతం ఇటువైపు కొండ మనం చూస్తున్నటువంటి ప్రాంతం అక్కడే ప్రస్తుతం ఉన్నట్టుగా అధికారులు అయితే అంతరాకైతే రావడం జరిగింది. మనం కనిపిస్తున్నటువంటి ప్రాంతాన్ని చూస్తున్నాం. ఆ యొక్క ప్రాంతంలోనే ప్రస్తుతం అధికారులు అంచనాకైతే రావడం జరిగింది. ఆ యొక్క ప్రాంతం మనం చూసుకుంటే ఇక్కడే అటవీ శాఖ అధికారులు కూడా మనకు కనపడుతున్నటువంటి ప్రాంతం ఏదైతుందో ఇది అటవీ శాఖ అధికారులు ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలోనే ఉన్నారు. అక్కడే టెస్ట్ వేశారు, అక్కడే బోన్ ఏర్పాటు చేసి ఒక ఎరను కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే పులి దానికి అమర్చినటువంటి జియో రేడియో కాలర్ ఆధారంగానే అక్కడ ఉన్నట్టుగా దాని కదలికలు అయితే అబ్జర్వ్ చేస్తున్నప్పటికీ పులి ప్రస్తుతం ఇటువైపుగా అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొత్తపల్లి ఈ యొక్క కొత్తపల్లి అలాగే గొందు కొత్తపల్లి ఈ యొక్క ప్రాంతాలు ఉన్నాయి. ఇటువైపు కొండ వారి నుంచి అంచు నుంచి మనం చూస్తాం. ఒక పక్కన చూస్తుంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎలా ఉన్నాయో చూపిస్తున్నాం. ఒక పక్కన అక్కడ కనిపించినటువంటి ప్రాంతం నుంచి ఇటువైపు వస్తే ఈ కొత్తపల్లి ఈ యొక్క గ్రామాన్ని మనం చూస్తున్నాం. ఇది చూడొచ్చు వ్యూ ఏ విధంగా ఉందో. ఈ కొత్తపల్లి గ్రామం కొండవారి నుంచి నివాసాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు అలాగే రైతులను కూడా అప్రమత్తంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. తమకు సంబంధించినటువంటి పశువులను మకాంలో కాకుండా ఎక్కడా కూడా పాకల్లో ఎక్కడ కూడా ఉంచకుండా తమ ఇంటి వద్దే సురక్షితంగా ఉంచుకోవాలని అధికారులు అయితే వీళ్ళకి హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే చూడొచ్చు ప్రతి ఇంటి వద్ద కూడా పశువుల్ని అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనే ఇక్కడ చూడొచ్చు ఒక పశువు ఏదైతే గేదెలని ఒంట్లోనే ఈ విధంగా అయితే లోపలైతే బంధిస్తున్నారు. కానీ మరో పక్కన ఆ పులి ఎటువైపు నుంచి దాడి చేస్తుందని భయాందోళనకు గురవుతున్నారు. మనం చూస్తుంటే ఇక్కడ మరొక పక్కన ఒక పశువుని చూస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి మరొక గేదెని చూస్తున్నాం. కానీ ఈ విధంగానే దానికి ఆహారం సమృద్ధిగా ఈ యొక్క ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఈ శంఖవరం మండలం గతంలో కూడా 3.5 సంవత్సరాల క్రితం అప్పట్లో పులి వచ్చింది. ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని చూస్తున్న నేపథ్యంలోనే ఇటువైపు మనం చూస్తున్నటువంటి ఒకవేళ వచ్చి ఈ పశువును కూడా దాడి చేసే అవకాశం అయితే క్లియర్ కట్టే కనపడుతుంది. మనం ఇటువైపు మాత్రం వస్తే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి పశువులు వాటిపై కూడా అటాక్ చేసే అవకాశం ఉంది. అటు నుంచి మనకి ఇటువైపు చూసుకుంటే ఎంత నిర్మాణంగా ఉన్నటువంటి కొండలు కూడా చూస్తున్నాం. ఇటువైపు మరొక ఇక్కడ ఏదైతే కొత్తపల్లి ఈ యొక్క గ్రామానికి రైట్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతాన్ని అయితే మనం చూస్తున్నాం. ఇటువైపు కూడా చూడవచ్చు కొండలు ఎంత దట్టమైనటువంటి కొండలు ఉన్నాయో. ఈ యొక్క ప్రాంతం అంతా ఇదంతా కూడా అటవీ శాఖకు సంబంధించినటువంటి ప్రాంతం పరిగణలోకి వచ్చినప్పటికీ ఈ యొక్క ప్రాంతంలో వన్య మృగాలు అయితే రావడం ఎప్పటికప్పుడు కొన్ని రోజులు వస్తుంటాయి, అలాగే వెళ్ళిపోతుంటాయి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి పెద్ద పులి మనకి ఏదైతే మహారాష్ట్ర తడోబా ఈ యొక్క ప్రాంతాల నుంచి రావడం, కాకినాడ జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో రావడం, అలాగే రాజమండ్రి తొర్రేడు
తొర్రేడు ఈ యొక్క ప్రాంతాల నుంచి అయితే పట్టుబడినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ పట్టుకున్నటువంటి పులిని పాపికొండల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో వదిలిన నేపథ్యంలోనే మళ్ళీ తిరిగి ఈ పులి ఇటువైపు అయితే ప్రయాణం చేస్తూ ప్రస్తుతం పోలవరం జిల్లా మీదుగా అక్కడ పాపికొండల నుంచి పోలవరం జిల్లాలో పర్యటిస్తూ గత కొన్ని రోజులుగా ఏజెన్సీ వాసులను అయితే భయభ్రాంతులు గురి చేసినటువంటి పులి ప్రస్తుతం కాకినాడ జిల్లాలోకి అయితే ప్రస్తుతం ప్రవేశించే అవకాశం అయితే కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి యువతను కూడా చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఆ పులి కోసం అదే ఇక్కడ వస్తున్న సమాచారంలో ఇక్కడికి ఎక్కి ఆ వాటర్ ట్యాంక్పై మనం ఉన్న ఈ యొక్క ప్రాంతాల్లో కూడా వాళ్ళు ఎక్కి వాళ్ళైతే అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏమైనా వీళ్ళకి అవగాహన కల్పిస్తున్నారా లేదన్నా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చెప్పమ్మా. ఈ యొక్క ప్రాంతంలో పులి వచ్చిందంటున్నారా? అవును సార్, వచ్చిందన్నారు సార్. ఏమంటున్నారు? పులి అందరినీ అప్రమత్తం చేస్తున్నారు సార్. జాగ్రత్తలు తీసుకోమని, పశువుల్ని కానీ పిల్లల్ని కానీ బయట వదలొద్దని చెప్తారు. ఏ ప్రాంతంలో ఉందన్నారు పులి ఇప్పుడు? బౌరువాక నుంచి ఇప్పుడు ప్రెజెంట్ అయితే మాసంపల్లి మీదుగా గొంతు వరకు వచ్చిందని చెప్పారు సార్. ప్రెజెంట్ అయితే ఇప్పుడే ఇక్కడ ఉందని చెప్పి సమాచారం వస్తే అధికారులు అక్కడికి వెళ్ళారు. ఎక్కడ ఉందని చెప్పారు? గొంతు దగ్గర ఉందని చెప్పారు సార్. అవును. ఎవరైనా చూసారా? మా తెలిసిన ఆయన చూసారంట సార్. ఆయనే చెప్పారు సార్. ఆయన ఫోన్ చేసి చెప్తే గడ్డి కోసుకోవడానికి వెళ్ళారంట. ఆయన వెళ్ళి చెప్పారంట. ఆయన జస్ట్ ఇప్పుడే చూసి సమాచారం ఇస్తే చెప్పారు సార్. అధికారులు ఇంకా తెలిసిందో లేదు, వెళ్తున్నారు అధికారులు కూడా వెళ్తున్నారంట. ఇప్పుడు ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఇక్కడ ఒక 2000 మంది జనం వరకు ఉంటారు సార్. గొంతు కొత్తపల్లి సార్. అవును సార్. మరి ఇటువైపు వెళ్ళిపోతే మళ్ళీ ఇటువైపుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇటువైపు ఏ ఊర్లు ఉన్నాయి అక్కడ? మళ్ళీ ఇటు వచ్చేసరికి గొంది, తర్వాత కొత్తూరు, శరభవరం, చింతలూరు, ఇటే గజ్జినపూడి ఇటే ఉన్నా సార్. కొండలు ఘాటీలు, దారపల్లి ఘాటీ కూడా ఇటు నుంచి ఉంటాయి సార్. మళ్ళీ వచ్చిన దారి మళ్ళీ అవును సార్. ఇటు కూడా అదే దారి సార్. అదే సార్. అవును సార్. ఏం చెప్తున్నారంటే అధికారులు ఏం చెప్తున్నారు? ఎటువంటి జాగ్రత్తలు? పశువులు ఎక్కువగా ఉన్నాయి ఇటువంటి ప్రాంతంలో, మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రతి ఒక్కరిని పశువుని వాళ్ళ ఇంటి దగ్గర కట్టుకోమన్నారు సార్. మెయిన్ పిల్లల్ని కూడా బయట తిరగొద్దు అని చెప్తున్నారు. లైట్లు వేసుకుని ఉంచుకోమంటున్నారు. అలాగే వీలైనంత వరకు సౌండ్ చేసుకుంటూ ఉండమని చెప్పారు సార్. అది ఎవరో చూసారన్నారు? ఇప్పుడు ఎక్కడ చూసారన్నారు పులిని? అదే రాజవారం దగ్గరలో చూసారంట సార్. అదే గడ్డిగానే వెళ్ళి అక్కడ పులి జాలు కనిపిస్తే తను చెప్పడం వల్ల ఇప్పుడు అధికారులు అందరూ అక్కడికి వెళ్ళారు. పశువులు అంటే ఆల్రెడీ 2 రోజుల ముందే మాకు చెప్పారండి, ఇలాగ పులి తిరుగుతుంది, పశువులంతా బయట కట్టొద్దు, ఇంటి దగ్గరే ఉంచుకుంటే అందరైనా, చిన్నపిల్లలు కూడా బయట ఉంచొద్దు, నైట్ టైం బయట తిరగకండి, ఇవన్నీ మాకు జాగ్రత్తలు తీసుకోమని అధికారులు చెప్పారండి. మేము చేస్తున్నాం కూడా. శంఖవరం అన్నీ కూడా దగ్గరండి. ఇది ఆ పరిస్థితి. ప్రస్తుతం పులి అయితే పులి సంచారం అయితే ఈ యొక్క చుట్టుపక్కల గ్రామ ప్రజలను అయితే భయభ్రాంతులు గురి చేస్తుంది. మనం ఉన్నటువంటి ప్రాంతం చూసుకుంటే గొంతు కొత్తపల్లి. ఈ యొక్క ప్రాంతంలో గొంతు దగ్గర ఒక వ్యక్తి చూసామని పులిని కూడా చెప్పిన నేపథ్యంలో అధికారులకు అయితే సమాచారం ఇచ్చారు. అక్కడైతే అధికారులు వెళ్ళి పరిశీలన చేస్తున్నారు. మరో పక్కన ఎక్కడ ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రజలకి ఇటువైపు వెళ్ళిపోతే మళ్ళీ ఇది శంఖవరం వెళ్ళిపోయే రూటు. ఇటువైపు వెళ్ళిపోతే కత్తిపూడి ఈ యొక్క ప్రాంతాల నుంచి అటువైపు అయితే వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. మనం చూస్తున్నటువంటి అటువైపు వెళ్తే మాత్రం మళ్ళీ శంఖవరం మండలంలోకి వెళ్ళిపోతాం. శంఖవరం మండలంలో ఉన్నటువంటి ప్రాంత గ్రామాలు ఇవన్నీ. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ కొండవారం నుంచి వచ్చి మనం ఏదైతే అక్కడ బోన్లు ఏర్పాటు చేశారో అక్కడ నుంచి ఈ కొండవారం నుంచి వచ్చి ఇటువైపు చూసామని మరి చెప్పుకొస్తున్నారు. మరి అధికారులు వెళ్ళారు, పరిశీలించవలసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరి పులి దొరుకుతుందా దొరకదా అనేది కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే గత మనకు కొన్నాళ్ళ నుంచి ఇటువైపు వచ్చినటువంటి ఈ యొక్క ఈ అడవి జంతువులు అన్నీ కూడా దొరకని పరిస్థితి. వాటిని పట్టుకోవడానికి కూడా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు కాదు. ఎందుకంటే ఇదంతా కూడా అటవీ ప్రాంతంగా ఉంటుంది. ఎక్కడికక్కడ చెట్లు పుట్టలు అలాగే దట్టంగా ఆలమి ఉన్నటువంటి ఈ యొక్క పొదలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అలాగే సరుగుడు తోటలు ఎక్కువ ఉంటాయి, అలాగే జీడి తోటలు ఇవన్నీ కూడా ఎక్కువ సీజన్ కావడంతోనే రైతులు ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువ సంచారం చేసి ఈ రైతులు అయితే జీవనం సాగిస్తారు. కానీ ఈ పులి తిరుగుతున్న భయంతో ఇప్పుడు ఎండాకాలం నేపథ్యంలోనే ఇప్పుడు అంతా కూడా జీడి మామిడి సీజన్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి పులిని త్వరగా పట్టుకోవాలంటూ కూడా గ్రామస్తులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. చుట్టుపక్కల గ్రామ ప్రజలు మరి పులిని ఎప్పుడు బంధిస్తారంటూ కూడా ఈ రాత్రి అయితే బయటికి రావాలంటే భయం పడుతున్నారు, పశువులను బయట ఉండాలంటే భయాందోళనకు గురవుతున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి పులిని అధికారులు బంధిస్తారా లేదంటే వచ్చిన దారిని అది మరి ఎటువైపు వెళ్తుందని కూడా తెలియని పరిస్థితి అయితే ప్రధానంగా పడుతుంది. ఏదేమైనా ఈ యొక్క ప్రాంతంలో శంఖవరం మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాలలో అయితే ప్రస్తుతం పలు గ్రామాలలో పులి అయితే సంచారం చేస్తున్న నేపథ్యంలో స్థానికులు మొత్తం ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. గత కొన్ని రోజులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులను భయభ్రాంతులు గురి చేసినటువంటి పెద్ద పులి అయితే ప్రస్తుతం కాకినాడ జిల్లాలోకి అయితే ప్రవేశించింది. ఈ యొక్క శంఖవరం మండలంలో ఉన్నటువంటి గౌరంపేట ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క మాంసంపల్లి ఈ యొక్క గ్రామ పరిసర ప్రాంతాల్లోనే
పులి ఉన్నట్టుగా కూడా అధికారులు అయితే అంచనాకు అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు, అలాగే రెస్క్యూ టీంతో పాటు అలాగే రెవెన్యూ, అలాగే పోలీసులు మొత్తం అంతా కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కానీ పులి ఏదైతే ఇప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గురవుతున్నారు. అలాగే భయభ్రాంతులు గురవ్వకుండా ఎటువంటి అవగాహన కల్పిస్తున్నారో ప్రస్తుతం ఈ ప్రతిపాడు సీఏ అప్పారావు గారు ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ పులి ఈ యొక్క ఏ ప్రాంతాల్లో తిరుగుతుందని చెప్పి సమాచారం అడిగింది, ఇప్పుడు ఎక్కడ ఉందంటున్నారు? అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా శంఖవరం మండలం రాజంపేట అండ్ మాసంపల్లి ఈ 2 గ్రామాలకి మధ్యలో పులి ఉన్నట్టుగా టెస్ట్ వేస్తున్నట్లుగా మనకు వచ్చినట్టు సమాచారం. దాని ప్రకారం ఈ 2 గ్రామాల వైపు ప్రజలు ఎవరో కూడా ఈ అటవీ ప్రాంతంలోకి వెళ్లకుండా, అదేవిధంగా అటవీ ప్రాంతంలో ఎవరైతే పశువులు కట్టుకున్నారో వాళ్ళు ఎవరో కూడా అటువైపు వెళ్లకుండా మేము 3 చోట్ల పికెట్లు ఏర్పాటు చేసుకొని ప్రజలు ఎవరు అటువైపు వెళ్లకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ ఎవరైతే రెస్క్యూ టీం వచ్చారో వాళ్ళకి అండ్ రెవెన్యూ అండ్ పోలీస్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఈ ఆపరేషన్ అనేది చేస్తూ ఉన్నాం. అంటే ఎప్పుడు రావడం జరిగింది? దారపల్లిలో మొదటగా అక్కడ కనిపించింది అన్నారు, మరి ఇటు నుంచి ఇటువైపుకి ఎలా వచ్చిందన్నారు? ఈరోజు ఉదయం 10:30కి మనం అనుకున్న మాసంపల్లి లొకేషన్లోకి పులి రావడం జరిగింది. ఉదయం 10:30 నుంచి ఇక్కడే ఉంది. రెస్క్యూ టీం కూడా దగ్గరలో ఉండి మూమెంట్ అనేది చూసుకుంటూ ఉన్నారు. అంటే ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో పశువులపై కూడా అటాక్ చేసింది అంటున్నారు. అవి ఈ యొక్క గ్రామానికి సమీపంలో చేసిందా? ప్రజలు మరి ఏ విధంగా భయాందోళనకు గురవుతున్నారు? ఇంతవరకు అయితే మాసంపల్లి ఏరియాలో పశువుల మీద దాడి చేసినట్టుగా మనకైతే ఇంతవరకు సమాచారం రాలేదు. ఇంకొక గంట అయితే మనకి పూర్తి సమాచారం అనేది తెలుస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడ అటాక్ చేసింది ఏంటనేది మనకి సమాచారం వస్తూ ఉంటుంది. రైతులు ముఖ్యంగా ఈ యొక్క ఇప్పుడు అంత జీడి మామిడి కావచ్చు, ఇటువంటి ఎక్కువగా ఉంటుంటాయి ఇటు సైడ్ ప్రాంతాల్లో, వాళ్ళకి ఎటువంటి అవగాహన కల్పిస్తున్నారు? ఒకవేళ సింగిల్గా వెళ్తే మాత్రం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈరోజు ఉదయం నుంచే మేము ఈ రైతులందరినీ కూడా, ఎవరైతే ఈ అటవీ ప్రాంతంలో తిరిగే రైతులు ఎవరైతే ఉంటారో, అటవీ ప్రాంతంలో మకాంలో అటవీ ప్రాంతంలో ఈ జీడి మామిడి తోటల రైతులు ఎవరైతే వాళ్ళు ఎవరిని కూడా వెళ్లకుండా మేము కట్టుదిట్టంగా అందరికీ కూడా మైకుల ద్వారా రెవెన్యూ, పోలీస్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చెప్పడంతో వాళ్ళందరూ కూడా రైతులందరూ ఆగిపోయారు. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మేము చెప్పిన దానికి మాకు కోఆపరేటివ్గా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో పులి వచ్చింది కదా చూసేందుకు కొంతమంది వస్తుంటారు, అలాగే యువత కూడా కొంతమంది ఫోటోలు తీసుకోవడం, ఇలాంటి వాళ్ళకి మీరు ఏ విధంగా చెప్పదలుచుకుంటారు? ఈ పులి అనేది 4 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మంచి వయసులో ఉన్నటువంటి పెద్ద పులి కాబట్టి ఈ పులి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మేమందరినీ కూడా కోరేది ఏంటంటే ఇటువైపు ఎవరో రావద్దు, తదుపరి సమాచారం ఇచ్చేవారు కూడా ఇటువైపు ఎవరో రావద్దు అని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇటువైపు ఎవరో రాకుండా కూడా మేము సరౌండింగ్ ప్లేస్లో 3 చోట్ల పికెట్ ఏర్పాటు చేసుకుని ఎవరో రాకుండా మా జాగ్రత్తలు మేము తీసుకున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క పత్తిపాడు నియోజకవర్గంలో ప్రవహించిన నేపథ్యంలో ప్రస్తుతం శంఖవరం ఈ యొక్క పరిసర ప్రాంతాల్లోనే ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మాంసంపల్లితో పాటు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వాళ్ళకైతే అవగాహన అయితే కల్పిస్తున్నారు. ముఖ్యంగా రైతులు ఏదైతే ఇప్పుడు జీడి మామిడి ఇటువంటి పంట పొలాల్లోకి రైతులకైతే ముఖ్యంగా అవగాహన ఉండడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం ఇక్కడ ఏదైతే ఎక్కువ మంది యువత పులిని చూసేందుకు సరదాగా ఫోటోలు తీసేందుకు కూడా తరలి వచ్చేవారు కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడికి ఆ విధంగా వస్తే మాత్రం పలు ఇబ్బందులు అయితే పడతారు. అలాగే దీనికి అవగాహన కల్పించి మొత్తం అందరం కూడా అప్రమత్తంగా ఉండేందుకు ఒక పక్కన రెవెన్యూ, అలాగే అటవీ శాఖ అధికారులు, అలాగే పోలీసులు కూడా అందరికీ ఇప్పుడు ఉన్నటువంటి గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈ యొక్క ప్రాంతంలో పులి సంచారంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ నిరంతరం నిఘా అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, మాంసంపల్లి నుంచి.